డైనోటూన్స్ తెలుగు. ఆ బాలగోపాలాన్ని అలరించే విజ్ఞాన వినోద నీతి కథాసాగరం పంచతంత్రం. అనగనగా ఒక రాజు, పేరు సుదర్శనుడు. సత్యము, ధర్మము, న్యాయము, శాంతి, అహింస, నీతి అనే 6 సూత్రాలను ఆచరిస్తూ తన ప్రజల చేత పాటింపచేస్తూ యథా రాజా తథా ప్రజః అని ఆర్యోక్తిని తాను ఆచనిజం చేశాడు. ఇన్ని సద్గుణాలున్న ఆ రాజుకి 3 కుమారులు. ఆ 3 నిరంతరం ఆటపాటలలో మునిగి తేలుతూ చదువు పట్ల ఆసక్తి లేక మందమతులు, సోమరిపోతులు అయ్యారు. వారి అల్లరి భరించలేని రాజగురువు ఆ 3 రాజు వద్దకి తీసుకొచ్చి, మందమతులైన ఈ 3 ప్రయోజకులను చేయడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. ఈ 3 సుంఠలు, ఈ జన్మకి బాగుపడరు అని తేల్చి చెప్పేశాడు. రాజగురువు మాటలకి ఉక్రోషపడిన 3 తమ తండ్రితో, చదువుకోవాలని గొప్పవాళ్లం కావాలని మాకు ఉంది, కానీ గురువు చెప్పే విద్యలేవీ మాకు అర్థం కావటం లేదు. అర్థం కాని చదువు వ్యర్థం కదా. మాకు అర్థమయ్యేలా పాఠాలు బోధించే గురువుని నియమిస్తే చదువుకొని మీ కలలు నిజం చేస్తాం. కేవలం శాస్త్ర పాండిత్యం కాక సందర్భోచిత సామర్థ్యం కల పండితుణ్ణి మాకు గురువుగా నియమించండి అని చెప్పారు. సందర్భోచిత సామర్థ్యం కలిగిన పండితుడా? అలాంటి వాడు ఎవరైనా ఎక్కడైనా ఉన్నాడా? అడిగాడు రాజు. మరుక్షణం ఉన్నాడు అంటూ ఒక రామచిలుక ఎగురుకుంటూ వచ్చి అక్కడ వాలి, మా గురుదేవులు విష్ణుశర్మ గారు ఉన్నారు. ఆయన మహాపండితుడే కాదు, సందర్భోచిత పరిజ్ఞానం కలిగిన మహామేధావి. మా ఆశ్రమంలో నా వంటి పక్షులు, జింకలు, కుందేళ్లు, కోతులు, కప్పలు, కాకులు వంటి జంతువులకు ఆశ్రయమిచ్చి మేము ఎలా కలిపి జీవించాలో చిట్టిపొట్టి నీతి కథల ద్వారా మాకు నేర్పుతూ ఉంటారు. పక్షుల్ని, జంతువుల్ని జ్ఞానవంతుల్ని చేయగలిగిన ఆ మహానుభావుడికి మిమ్మల్ని సకల శాస్త్ర కోవిదులుగా తీర్చిదిద్దడం ఒక సమస్య అని తుర్రున ఎగిరిపోయింది. చిలకమ్మ, ఆగమ్మ, మేము వస్తున్నాం. మీ గురుదేవులని ప్రార్థించి విద్యాబుద్ధులు నేర్చుకుంటాం అంటూ రాకుమారులు 3 చిలకమ్మ వెనుక విష్ణుశర్మ ఆశ్రమానికి పరుగులు తీశారు. చిలకమ్మకే పలుకులు నేర్పిన ప్రజ్ఞాశాలి విష్ణుశర్మ. పక్షులకి, జంతువులకి సహజీవనం నేర్పిన ఆ ధీశాలి పరమసుంఠలైన 3 రాకుమారులని పరిపాలనాధ్యక్షులుగా, ప్రయోజకులుగా తీర్చిదిద్దడానికి ఆ విష్ణుశర్మ ఉపయోగించిన మార్గమే పంచతంత్రం. మిత్ర లాభము, మిత్ర భేదము, కాకోలుకీయము, లబ్ధ ప్రణాశము, అపరీక్షిత కారత్వము అనే 5 నీతి సూత్రాల సమాహారమే పంచతంత్రం.